रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर 1500 साल जश्न मिलादुन्नबी सल्लल्लाहु अलैहि वसल्लम और गणेश विसर्जन की मुनासिबत से हर साल की तरह इस साल भी कॉस्मिक ग्रुप की जानिब से गंगा जमनी तहजीब के फ़रोग़ देने के लिए गैर मुस्लिम भाइयों में अन्नदान प्रोग्राम का अहतमाम किया गया। इस अन्नदान प्रोग्राम का इफ्तिताह मुक़ामी रुकन असम्बली अन्नम श्रीनिवास रेड्डी के हाथों अमल में आया। इस मौके पर रुकन असम्बली अन्नम श्रीनिवास रेड्डी ने कहा कि तेलंगाना की यह तारीख रही है कि त्योहारों में हर मज़हब के मानने वाले आपस में मिलजुल कर खुशियाँ मनाते हैं, जबकि कॉस्मिक बेक जोन के प्रोपराइटर मोहम्मद अशरफ ने मुसलमानों को ईद मिलादुन्नबी सल्लल्लाहु अलैहि वसल्लम और हिंदू भाइयों को गणेश त्यौहार की मुबारकबाद देते हुए कहा कि कॉस्मिक ग्रुप की जानिब से मिलादुन्नबी सल्लल्लाहु अलैहि वसल्लम और गणेश विसर्जन के मौके पर हर साल अन्नदान प्रोग्राम का अहतमाम किया जाता है, जिसका मकसद बाहमी भाईचारा और गंगा जमनी तहजीब को फ़रोग़ देना है। जबकि दीगर कायदीन ने कहा कि मौजूदा हालात में चंद अफराद की जानिब से हिंदू मुस्लिम भाईचारे को ख़त्म करने के लिए नापाक कोशिशें की जा रही हैं। ऐसे में कॉस्मिक ग्रुप की जानिब से इस तरह के प्रोग्राम काबिल सताइश हैं। इस मौके पर मोहम्मद तैयब, मोहम्मद मशहूद, साबिक़ कौंसलर व डिप्टी फ्लोर लीडर MIM मुश्ताक रशीद, मोहसिन खान राब्ता कमेटी, वहीद शाह, जुनैद पटेल, सैयद शाहिद, अजीज़ अजहर, नवीद, अलीम शाह एंड फ्रेंड, रहमान, समीर के अलावा दीगर मौजूद थे। మహబూబ్నగర్ జిల్లాలో గణేష్ నిమజ్జనం అనేది చాలా గొప్ప కార్యక్రమం, పండుగ లాంటి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి ఎలా అనిపిస్తుంది? ఎన్నో సంవత్సరాల నుంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం సందర్భంగా పట్టణంలో ఉన్న పిల్ల జిల్లా అందరూ కూడా వచ్చి ఈ నిమజ్జనోత్సవంలో పాల్పంచుకుంటారు. అన్ని మతాల ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటారు. ఎప్పుడు కూడా గణేష్ చవితి, మిలాదున్నబీ రెండు పండుగలు దగ్గరగా వస్తాయి. గణేష్ చతుర్థి రోజు మైనారిటీస్ వచ్చి అందరికి ఫుడ్ ప్యాకెట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మిగతా పండుగలో హిందువులు చేయడం జరుగుతుంది. ఒక మంచి వాతావరణం మహబూబ్నగర్ పట్టణంలో ఉంది. దీన్ని ఇలాగే కొనసాగాలని ఇంకా చాలా ప్రణాళికలు ఉన్నాయి. పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరికి మంచి విద్య అందించాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. దానికోసం ప్రభుత్వం కూడా గట్టి నిర్ణయంతో ఉంది. అనేక కార్యక్రమాలు మేము ఈ సంవత్సరం ఇంట్రడ్యూస్ చేస్తా ఉన్నాం. దాని ఫలితం చాలా గొప్పగా ఉంటది. పోయిన సంవత్సరం 100 మంది ఇంజనీర్లను మనం తయారు చేసుకోగలిగినాం. ఈసారి 200 మంది పేద విద్యార్థులను ఇంజనీర్లుగా తయారు చేసే కార్యక్రమం జరుగుతుంది. ఇది ఒక ఆనవాయితీ. పట్టణంలో ఉన్న చాలా మంది పెద్దలు ఇక్కడికి వచ్చే ప్రజలకు ఆకలి తప్పిక లేకుండా వాళ్ళ అవసరాలను తీరుస్తారు. కొన్ని వేల మందికి ఈ ప్యాకెట్ ప్రధానోత్సవం ఉంటుంది. ఇందులో వ్యాపారస్తులు, వ్యవసాయదారులు, అలాగే హమాలీలు అందరూ కూడా కలిసి ఇక్కడ వచ్చే భక్తజనం ఆకలిని తీర్చడానికి నడుము కట్టారు. ఇది ఒక గొప్ప ఉత్సవం. ఇది పట్టణంలో ప్రతి ఒక్కరు కూడా కలిసి పాల్గొనే ఉత్సవం. ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి అంటారు సార్, ఎలా ఫీల్ అవుతున్నారు సార్? బాగుందమ్మా. మహబూబ్ నగర్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా ఈ జిల్లా మీద ఉంది, పట్టణం మీద ఉంది. ఖచ్చితంగా నెంబర్ 1 జిల్లాగా రూపాంతరం చెందుతుంది. సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, ప్రత్యేకంగా గణేష్ నిమజ్జనానికి సంబంధించి ఈసారి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని, గణేష్ మండపాల దగ్గర అనేక ఏర్పాటు చేస్తామని మహబూబ్నగర్ మేయర్ శ్రీనివాస్ రెడ్డి గారు చెబుతున్నారు. కాకుండా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కాస్మిక్ బేకరీ నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు. ఈ మేర కాస్మిక్ బేకరీ నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగించాలని జిల్లాలో గణేష్ శోభయాత్ర కొనసాగుతుంది. నిమజ్జనానికి సంబంధించి అనేక ఏర్పాటు చేశారు.
ఐకమత్యం అనే భావంతో స్నేహం, ప్రేమ అనే ఒక రకమైన భావాన్ని ప్రజల్లో కలిగిస్తూ సేవా దృక్పథాన్ని ప్రజల్లో పెంచుతూ మహబూబ్ నగర్ జిల్లాలోని కాస్మిక్ చెందిన ముస్లింస్ కొంతమంది గణేష్ ప్రతి ఏటా ఒక ఆనవాయితీగా గణేష్ నిమజ్జనం రోజు ఈ రకమైన అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దాదాపుగా కొన్నేళ్లుగా ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల మధ్య ఐక్యతకు, స్నేహానికి, ప్రేమకు ఒక జ్వారతిగా మహబూబ్ నగర్ జిల్లాలో స్ఫూర్తిని అందిస్తారు. ఐకమత్యమే మహాబలంగా నిలవాలంటూ ఇక్కడ చాలా ఏళ్ళుగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వారు మనతో పడుతున్నారు. వారితో మాట్లాడి ఒకవైపు ప్రతి ఏటా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం కాస్మిక్ గ్రూప్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా అన్నదాన నిర్వహించడం మీకు ఎలా అనిపిస్తుంది గణేష్ నిమజ్జనం? ప్రభుత్వ దేశం మన భారతదేశంలో ఇప్పటి నుంచి కాదు, తరతర సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి హిందూ, ముస్లింలు, సిక్కులు, ఇసాయిలు కలిసిమెలిసి ఉంటున్నారు. ఒకరి పండుగకి ఒకరు, ఒకరి పండుగకి ఒకరు, అందరూ ఒకరికి సపోర్ట్ చేసుకుంటా అందరూ సెలబ్రేట్ చేసుకుంటాం. ఇక్కడ ఈ రోజు కూడా మన గణేష్ నిమజ్జనం రోజు మిలాదున్ నబీ సందర్భంగా మన ఇక్కడ కాస్మిక్ గ్రూప్ వాళ్ళ తరఫు నుంచి ఆధ్వర్యంలో ఈరోజు మన హిందూ బ్రదర్ అండ్ సిస్టర్లకి అన్నదానం చేయడం జరిగింది. ఈ అన్నదానం ప్రోగ్రామ్ కి ఇనాగ్రేషన్ మన మహబూబ్ నగర్ ఎమ్మెల్యే గారు వచ్చి ఇనాగ్రేషన్ చేస్తున్నారు. అయితే ఇక్కడ చాలా మంచిగా సందర్భం ఉంది. అందరూ కలిసి మంచిగా ఈ సందర్భాన్ని జరుపుకుంటున్నారు. ఐకమత్యానికి అంటే ఐకమత్యానికి తేడా లేకుండా ప్రతి ఒక్కరిలో స్నేహభావం ఈ విధంగా నిర్వహించడం స్ఫూర్తి. अल्हम्दुलिल्लाह आज हमारे आका सरवर कौनैन रहमतुल आलमीन नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम के यूम विलादत के मौके पर हर साल की तरह इस साल भी क्लॉक टावर पे बयाल चौराहे पर गणेश त्योहार के मौके पर दूर दराज से हमारे हिंदू भाई और बहनें जो ये गणेश त्योहार देखने के लिए आते हैं, उनके लिए हर साल खाने के पैकेट और पानी के पैकेट तकसीम किए जाते हैं। आज आली जनाब एमएलए एनएम श्रीनिवास रेड्डी साहब के हाथों ये खाने के पैकेट तकसीम किए गए, जिसको हर साल हिंदू मुस्लिम भाईचारगी का मौका, सुनहरा मौका फराहम करने वाले कास्मिक ग्रुप की जानिब से ये तकसीम किया जाता है। आज क्योंकि हमारे नबी का यौम विलादत है, ऐसे मौके पर हमारे नबी जो रहमतुल आलमीन है, सारी कौमों के लिए रहमत बनाए गए हैं। ऐसे मौके पर हमारे हिंदू भाइयों के लिए, बहनों के लिए कास्मिक ग्रुप के जानिब से जो खाना तकसीम किया गया है, ये माहौल देखकर सारे लोग रक्स करने लगे। बहुत बेहतरीन हिंदू मुस्लिम भाईचारे का सबूत पेश किया गया है। ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా మన కాస్మిక్ గ్రూప్ ఆధ్వర్యంలో ఈ అన్నదానం కార్యక్రమం చేయబడుతుంది. దీంట్లో మనం ఫుడ్ ప్యాకెట్ అండ్ వాటర్ ప్యాకెట్ డిస్ట్రిబ్యూషన్ ప్రత్యేక మెసేజ్ ఏమంది, హిందూ ముస్లిం యూనిటీ బ్రదర్హుడ్ ఇది సందర్శించాలని మనం ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం. हर साल की तरह इस साल भी 12 रबीउल अव्वल और गणेश चौथी के वक्त कास्मिक ग्रुप के तरफ से ये फूड डिस्ट्रीब्यूशन करते हैं। ये हर साल करते हैं, इस साल भी करे हैं। काफी लोगों में जोश और होश दिखा गया और काफी लोग कास्मिक ग्रुप को मुबारकबाद दिए हैं। आज जो है 12 रबीउल अव्वल के मौके पर यौम विलादत के मौके पर घड़ियाल चौराहे पर गणेश निमज्जन के मौके पर जो है कास्मिक ग्रुप की जानिब से हर साल जो है यहाँ पर आने वाले अतराफ गाँव देहात दूर दराज के आने वाले लोगों को लिए जो है खाने का नजम और पानी का इंतजाम किया गया है। ये अब से नहीं बल्कि करीब करीब जो है आज से 10 साल 15 साल से जो है ये सिलसिला चलते हुए आ रहा है। कास्मिक ग्रुप की जानिब से हर साल जो है ये त्यौहार जो है ये इंतजाम किया जाता है।
सर्जन का दिन नहीं है, बल्कि मोहब्बत और एकता का बढ़ाने का दिन, तो जैसा कि खुदा और भगवान दोनों जो है इंसानियत से राजी होते हैं, तो हमें ये समझ के चलना चाहिए। మేరకు బాబుపేట జిల్లా కేంద్రంలో ఐక్యతకు సంబంధించి ప్రజల్లో సోదర భావం పెంపొందించాలని కాస్టిక్ గ్రూప్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించే అన్నదాన కార్యక్రమం కూడా ఈ ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా నిర్వహించడం చెప్తారు. ఇది బాబుపేట జిల్లా.